ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభము కలుగును గాక. నేటి వర్తమానము ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, పాపము యొక్క పర్యవసానం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మానవుల పాపము వలన కలుగు పర్యవసానములు చాలా వివరంగా తెలియజేస్తుంది. ఈరోజు సమాజంలో పాపము అంటే ఏమిటో పరిపూర్ణ అవగాహన లేని వారిగా ప్రజలు ఉన్నారు. అవగాహన వేరు, పరిపూర్ణ అవగాహన వేరు. దొంగతనము, వ్యభిచారము, నరహత్య, వీటిని క్రియలలో పాపముగా ఎంచుతున్నారు మనుషులు. పాపమునకు సరి అయిన నిర్వచనం ఏమిటి అని అనగా అవిశ్వాసము, lack of faith on God and the Savior whom God has sent. దేవుడు పంపిన రక్షకుని యందు అవిశ్వాసం, దేవుని మాట యందు అవిశ్వాసం, దేవుని వాక్యముపై అవిశ్వాసం. దట్ ఈస్ ద రియల్ సిన్. దేవుణ్ణి విశ్వసింపకపోవటమే పాపము. ఏదైనా వనంలో ఆదాము హవ్వలు చేసిన పాపం ఏమిటి? పండు తినటమా పాపము? ఆజ్ఞ అతిక్రమించటమా పాపము? పండు తిని ఆజ్ఞ అతిక్రమించాడా? ఆజ్ఞ అతిక్రమించి పండు తిన్నాడా ఆదాము? అంతరంగములో ఆజ్ఞ అతిక్రమించాడు, బాహ్యములో పండు తిని అవిధేయత చూపాడు. అంతరంగములో ఆజ్ఞ అతిక్రమించుట అనగా ఏమిటి? మూలము అవిశ్వాసం. ఒక వ్యక్తి తీర్మానము చేసుకొనకుండా ఏ పని చేయలేడు. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఒక వ్యక్తి నిర్ణయం తీసుకోకుండా ఏ పని ప్రారంభించలేడు. ఒక వ్యక్తి నిర్ణయం తీసుకోవాలి. ఒక వ్యక్తి నిర్ణయం తీసుకున్న తరువాతనే అతడు తన పనిని ప్రారంభించగలుగుతాడు. ఉదాహరణ, నోవహు ఓడను కట్టవలెనని నిర్ణయం తీసుకున్న తరువాతనే ఓడ కట్టడం ప్రారంభించాడు. బిబ్లికల్ ఎగ్జాంపుల్, సెక్యులర్ ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి ఇల్లు కట్టవలెనని నిర్ణయించుకున్న తర్వాతనే ఇల్లు కట్టుట ప్రారంభిస్తాడు. మొదట నిర్ణయము, తర్వాత క్రియ, యాక్షన్. ఫస్ట్ డెసిషన్, నెక్స్ట్ యాక్షన్. డెసిషన్ ఈజ్ ఇంటర్నల్, యాక్షన్ ఈజ్ ఎక్స్టర్నల్. సో ఆడమ్ అండ్ ఈవ్ యొక్క డెసిషన్ is to violate the commandment of God. It is the decision of both of them. Why they took that decision? Based on the unbelief on the word of God. దేవుని పైన అవిశ్వాసమును బట్టి వారు తీసుకున్న నిర్ణయమే దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా ఆజ్ఞ అతిక్రమించాలి. So that the source of the sin is the disobedience to the word of God because of the disbelief in Christ, unbelief in God. అర్థమైందా? కాబట్టి పాపము వలన కలుగు పర్యవసానం. మనకి బైబిల్ అంతా కూడాను పాపాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని దేవుడు అనుకున్నప్పుడు తన బిడ్డల ద్వారానే, తనను విశ్వసించిన వారి ద్వారానే, తనను విశ్వసించని వారి ద్వారానే తెలియజేస్తూ వచ్చాడు. తన ప్రజల ద్వారానే, వారి జీవితాల ద్వారానే తెలియజేస్తూ వచ్చాడు.
we can easily identify the consequences of sin in the lives of these people, Israel. ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలు పాపమును బట్టి, ఇశ్రాయేలునకు సంభవించిన వాటిని బట్టి ఈ రోజున ప్రపంచమంతటికి కూడా పాపాన్ని గురించి, పర్యవసానాన్ని గురించి చెప్పగలిగాడు. కాబట్టి విలాప వాక్యముల గ్రంథము 5వ అధ్యాయము ఆధారంగా పాపము వలన ఇశ్రాయేలీయులు బబులోను చెరకు వెళుతున్న సందర్భాన సంభవించిన పర్యవసానములు, ఇజ్రాయేలు జనాంగము అష్షూరుకు క్రీస్తు పూర్వం 722లో వెళ్ళినప్పుడు, యూదా వారు 586 క్రీస్తు పూర్వం బబులోనుకు చెరకు వెళ్ళినప్పుడు, దేవుని ప్రజలైన వారి యొక్క అనుభవాలు, సంభవాలు వారు ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇది మనం అర్థం చేసుకోవాలి. 5వ అధ్యాయంలో 16వ వచనంలో అంటాడు ఇర్మియా రచయిత, మేము పాపము చేసి ఉన్నాము. This generation is telling us we committed sin. మేము పాపము చేసి ఉన్నాము. 5వ అధ్యాయము 7వ వచనము, మా తండ్రులు పాపము చేసి ఉన్నారు. అర్థమవుతుందండి? మా తండ్రులు, అవర్ ప్రీవియస్ జనరేషన్, మేము ప్రజెంట్ జనరేషన్, ప్రజెంట్ అండ్ ప్రీవియస్ జనరేషన్స్ were under sin, committed sin. They were in sin. Then what was the result? Last generation పాపము చేసి గతించిపోయారు. They died. ఇప్పుడు మేము శ్రమ పడుతున్నాం. 7వ వచనంలో మా పాత తరం, తండ్రుల తరం పాపము చేసి గతించిపోయారు, చచ్చిపోయారు. మేము శ్రమ పడుతున్నాము. The consequence of the sin is death. The result of the sin is the death. The wages of the sin is death and affliction and persecution. అర్థమవుతుందా? శ్రమ, బాధ. కనుక నేను మనం చేస్తున్నాను, ఇశ్రాయేలీయులు పాపము కారణముగా అనుభవించినటువంటి పరిస్థితులు ఏమిటి అనగా, మరణము కొందరు చూచారు, శ్రమానుభవం చూచారు. ఆ శ్రమానుభవం ఎంత తీవ్రంగా ఉందో తెలియచేశాడు. 5వ అధ్యాయంలో ఏమని చెబుతున్నాడంటే, మా స్వాస్థ్యము పరదేశుల వశమైపోయింది. ఇశ్రాయేలీయులకి స్వాస్థ్యము చాలా ప్రామినెంట్, ఇంపార్టెంట్. అలాంటిది అంటే స్వాస్థ్యము వాళ్ళ ఓన్ రైట్. ఆ దేశంలో వాళ్ళకున్నటువంటి భూమి హక్కు. దే లాస్ట్ ఇట్. Their permanent residences were ruined and lost. ఎంత బాధ ఉంటుందండి. దేశంలో తమదని చెప్పుకునే తమ సొంత స్థలాలు, ఇండ్లు శత్రువుల వశమైపోయాయి. అంతేకాదు, దిక్కు లేని వారం అయిపోయాం, తండ్రి లేని వారం అయిపోయాం. మా తల్లులు విధవరాండ్రు అయిపోయారు. గమనించండి, తండ్రి లేని వారు అయిపోయారు. తండ్రి లేకపోతే బిడ్డల బాధ వర్ణనాతీతం సమాజం. తల్లి విధవరాలైపోయింది, తండ్రి చనిపోయాడు, మాకు ఆదుకునేవారు లేరు. మా ఇండ్లేమో వేరే వారికి వెళ్ళిపోయింది. ఆఖరికి మంచి నీళ్లు కొనుక్కు తాగుతున్నాం మేము. ఒకప్పుడు మా స్వస్థలంలో నీళ్లు తాగాం, ఇప్పుడు నీళ్లు కొనుక్కు తాగుతున్నాం. కట్టెలు కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. ఇజ్రాయేలులో కట్టెలు కొనుక్కు అక్కర్లేదు, అరణ్య ప్రాంతం నుంచి తెచ్చుకునేవారు ఉచితంగా. నీళ్లు ఉచితం, కట్టెలు, ఫైర్ వుడ్ ఉచితం.
అలాంటిది డబ్బులు ఇచ్చి వేరేవాడు కొనుక్కొని తెచ్చుకుంటారంట. మమ్మల్ని తరుగుతున్నవారు మా మెడల మీద ఎక్కి స్వారీ చేస్తున్నారు. అకారణంగా మాకు అలసట వచ్చేసింది, మాకు విశ్రాంతి లేదు, మేము అలసిపోయాము, మాకు విశ్రాంతి దొరకటం లేదు. వీఆర్ రెస్ట్లెస్. ఇశ్రాయేలీయులకి ప్రతి 7వ దినం విశ్రాంతి దినం, కానీ శత్రువు చేతిలో పడ్డారు. పాపము కారణంగా వారికి విశ్రాంతి లేకుండా పోయింది. మత్తయి 11:28. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలిగజేస్తాను. పాపము కారణముగా విశ్రాంతి లేని వారుగా తయారయ్యారు. ఆకలి అవుతోంది, పొట్టకూటి కోసము దాసులుగా మారారట. ఎవరికి? ఐగుప్తీయులకి, అశ్షూరీయులకి. అశ్షూరీయులకి, ఐగుప్తీయులకి దాసులు ఏంటండి? మా యజమానులు విశ్వాసులు కాదు, అవిశ్వాసులకు మేము దాసులం అయిపోయాము. దాసులు మాకు ప్రభువులయ్యారు. ఇంతకంటే ఘోరం ఉండదండి. భూమి భరించలేనిది అని చెప్తారు పెద్దలు. అదేంటంటే దాసుడు యజమానుడు అవడం. దాసుడు యజమానుడైతే, ప్రభువుగా మారితే ఎంత భయంకరం అంటే, సొలొమోను తరువాత యరొబాము ఇశ్రాయేలును పరిపాలించాడు. యరొబాము సొలొమోనుకు దాసుడు. కుమారుడైన రెహబాము కింద నుంచి దేవుడు వారిని దాసుడైన యరొబాము కిందకి తీసుకొచ్చాడు. ఆ 10 తెగల్ని, 10 గోత్రాలని. అశ్షూరులో వాళ్ళు బాధలు అనుభవించారు. వారు షోమ్రోనును క్యాపిటల్ గా పెట్టుకుని పరిపాలించుకున్నప్పుడు, 20 మంది రాజులు చెడ్డవారు పరిపాలించినప్పుడు, దే వర్ అఫ్లిక్టెడ్. దాసుడు యరొబాము వారికి రాజు. ఎంత భయానకంగా ఉంటుందో ఆలోచించు. వాళ్ళ వశం నుంచి మాకు విడుదల లేదు. మాకు క్షామము వచ్చింది, మాకు కరువు వచ్చింది. ఖడ్గానికి ఎదురెళ్ళి ధాన్యం తెచ్చుకుంటున్నాం మేము ఇవాళ. అంత టఫ్ అయిపోయింది మాకు. ఆ కరువు కాలమున మా చర్మం నల్లబడిపోయింది ఎండలో నిలబడి. ఆ కరువుకు ఆకలి కొరకు కష్టం, ఆ కష్టం ఎండలో విశ్రాంతి లేదు. ఏదైనా వనంలో అన్ని వృక్ష ఫలాలు ఉన్నాయి. ఆ స్థితికి ఈ స్థితికి ఒకసారి అంచనా వేయండి, ఎంత తేడా. Sin is the root cause for all kinds of these things. యూదా పట్టణములో కన్యకలను చెరిపేశారు. సియోను పట్టణములో స్త్రీలను, వివాహితులను చెరిపివేశారు. చేతులు కట్టి అధిపతులు ఉరి తీశారు. Because of our sin. Our own women were raped. Our young women were raped. Virgins were raped because of our sin. Lost the control. అక్రమం విస్తరించిపోయింది. మేమేం చేయలేకపోతున్నాం. మా పాపం వల్ల ఇవన్నీ సంభవిస్తున్నాయి. యవ్వన బిడ్డలు తిరగటరాయి ఆయాసపడుతూ, ప్రయాసపడుతూ, కష్టపడుతూ పోయాల్సి వస్తుంది. యవనస్తులు ఆనందం పోయింది, సంతోషం పోయింది, సంగీతం అంటే మాకు దూరం అయిపోయింది. యవన బిడ్డలకు నాట్యం తెలియకుండా దుఃఖమే తెలుస్తోంది. యవన బిడ్డలు సంగీతం, నాట్యం అంటే ఆసక్తి ఉంటుంది. అట్లాంటి వారు నాట్యము స్థానంలో దుఃఖమే మిగిలింది. They lost the experience of dance and they were at mourning. దుఃఖము, ఏడ్పు, ఆక్రందన, చింత, వేదన వారి హృదయాన్ని కమ్మేసుకుంది. కారణం ఏంటంటే సిన్. దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని కృప పట్ల అవిశ్వాసం. They didn't have the faith in God. మా తలల మీద నుండి కిరీటం పడిపోయింది.
మమ్మల్ని పరిపాలించుకునే వాళ్ళం ఒకప్పుడు మేమే, ఇప్పుడు ఆ కిరీటం పడిపోయింది. అవర్ కింగ్ వాస్ క్యాప్చర్డ్. మా రాజు పట్టుబడ్డాడు. వి లాస్ట్ అవర్ రీఇన్వెంట్. మా పరిపాలనను మేము పోగొట్టుకున్నాం. మా స్వాతంత్రాన్ని మేము పోగొట్టుకున్నాం. మా స్వేచ్ఛను మేము పోగొట్టుకున్నాం. మా రాజ్యాంగాన్ని మేము పోగొట్టుకున్నాం. మా స్వాస్థ్యాన్ని మేము పోగొట్టుకున్నాం. మేము దాసులుగా బతుకుతున్నాం. ఆకలికి దాసులం అయిపోయాం. శత్రువులకు దాసులం అయిపోయాం. దాసులకు దాసులం అయిపోయాం. ఒకప్పటి మా దాసులు మాపై యజమానులు అయ్యారు. మాకు ఈ శ్రమ వచ్చింది. మాకు ధైర్యం చెడిపోయింది. మాకు ధైర్యం చెడిపోయింది. We lost hope and we lost courage. వాళ్ళు అంటున్నారు, మా పర్వతం పాడైపోయింది. సియోను పర్వతం ఆరాధన కొరకు ఎప్పుడు కిటకిటలాడుతుండేది. ఇప్పుడు ఎవరు లేరు అక్కడ. నక్కలు తిరుగుతున్నాయి. నక్కలు తిరుగుతున్నాయి. పాడైపోయింది. పాడైపోయింది అంటే జనావాసం లేనిది అయిపోయింది. నక్కలు దాని మీద తిరుగుతున్నాయి. మా కన్నులు దాన్ని చూసి మందగిల్లిపోతున్నాయి. We lost hope. We are losing hope. The most dangerous thing in the world is not the death. It's losing the hope and faith. ఈ లోకంలో అన్నిటికంటే భయంకరమైంది మరణం కాదు, వ్యాధి కాదు, విశ్వాసాన్ని కోల్పోవడం. ఎంతో ప్రమాదకరం అది. మా కన్నులు మందగించిపోయాయి. మేము విడిచిపెట్టబడ్డాం. We were forsaken. We were lost. మేము నశించిపోయాము. What is the reason, friends? Sin is the reason. పాపము ఎవరి హృదయంలో, ఎవరి జీవితంలో, ఎవరి గృహాలలో నివాసం ఉంటుందో they will lose the rest. వారి విశ్రాంతి కోల్పోతారు. వారు ఆనందాన్ని కోల్పోతారు. వారు స్వేచ్ఛను కోల్పోతారు. వారు సమృద్ధిని కోల్పోతారు. వారు కరువున బారిన పడతారు. వారి సంతానం దుఃఖోన్ముఖులైపోతారు. వారి ఇంట స్త్రీలకు భద్రత ఉండదు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద సిన్ ఇన్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలులో యూదా వారిలో ఉన్న పాపమును బట్టి వారు ఇవన్నీ అనుభవించారు. ఇవాళ ఇవే పరిస్థితులు లోపల కనబడుతున్నాయి. దేవుని హస్తము మీ మీదకు వచ్చును కాక. దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఈ పాపము చేత, ఈ అనుభవాల చేత, ఈ వ్యాధుల చేత, ఈ బాధల చేత ఎవరైతే దుఃఖంతో ఉన్నారో, ఎవరైతే విశ్రాంతి లేకుండా ఉన్నారో, ఎవరైతే ఆనందం కోల్పోయి ఉన్నారో, ఎవరైతే నెమ్మది లేకుండా ఉన్నారో, ఎవరైతే ఆందోళనతో ఉన్నారో, the Lord is calling all of them. అట్టి వారందరినీ ప్రభు పిలుస్తున్నాడు. Come unto me. I will give you the rest. I will give you the abundance. I will give you the healing. I will give you the rest. And I will give you whatever you lost. నువ్వేం పోగొట్టుకున్నావో అవన్నీ ఇస్తాను రమ్మంటున్నాడు. మన మధ్య ఉన్న వివాదము తీర్చుకుందాం రండి. Let us clear the dispute between us. మన మధ్యలో ఉన్న తగువుని మనం తొలగించుకుందాం. Let us have peace. Let us have peace. దేవునితో సమాధానం కలిగి ఉందాం రండి అని ప్రభువే పిలుస్తున్నాడు. మనం ప్రభువుని పిలవటం కాదు, ప్రభువు మనం పిలుస్తున్నాడు. రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు కెంపు వలె ఎర్రనవైనను, హిమము వలె తెల్లబడి. అర్థమవుతుందా? యెషయా ప్రవక్త పిలుస్తున్నాడు. దేవుని యొక్క పిలుపును ప్రజలకు ఆనాడు యెషయా అందజేస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని
పిలిచి మాట్లాడుతున్నాడు. రమని పిలిచాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18 వచనం. రండి మనము వివాదము తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైన హిమము వలె తెల్లను అవుతాయి. కెంపు వలె ఎర్రనివైన గొర్రె బొచ్చు వలె తెల్లను అవుతాయి. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల, సమ్మతించి యాక్సెప్ట్, నా మాట వినిన ఎడల, ఒబీడియన్స్, ఫెయిత్ అండ్ ఒబీడియన్స్, యాక్సెప్టెన్స్ అండ్ ఒబీడియన్స్. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ నౌ ఫ్రెండ్స్. పాపము చేసి ఈ పరిస్థితులు అనుభవిస్తున్న వారులారా, మీ చేతుల్లోనే దేవుడు ఈ సొల్యూషన్ ఉంచుతున్నాడు. The ball is in your court now. The ball is in your court now. Will you come to Christ? నువ్వు ప్రభు దగ్గరికి వస్తావా? నువ్వు సమ్మతించిన మాట వింటే I will change everything. I will change everything. నేను అన్ని మారుస్తాను. భూమి యొక్క మంచి ఫలాలు మీరు తింటారు. భూమి యొక్క మంచి ఫలాలు మీరు అనుభవిస్తారు. మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. స్వేచ్ఛ అనుభవిస్తారు. సమృద్ధి అనుభవిస్తారు. స్వతంత్రం అనుభవిస్తారు. ఆనందాన్ని అనుభవిస్తారు. భద్రతను అనుభవిస్తారు. కమ్ కమ్ కమ్. రండి రండి రండి. The Lord is crying for you, my friends. ప్రభు అయిన దేవుడు మీ కొరకు కన్నీరు కారుస్తున్నాడు. ప్రభు అయిన క్రీస్తు మీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ప్రభు అయిన క్రీస్తు యొక్క శరీరం మీ కొరకు తెర చిరిగినట్లుగా చిరిగిపోయింది. మీ బదులు ఆయన మీ పాపానికి శిక్షను అనుభవించి ఉన్నాడు కనుక మీకు విడుదల తథ్యం. If you come to him, if you trust him, if you believe him, you will be released. You will be released. నువ్వు విడుదల పొందుతావు. అయ్యో విడుదల లేదని ఏడుస్తున్నావా? విడుదల నీ ముందే ఉంది. యేసునందు అంగీకరించు. నీవు క్రీస్తు దగ్గరకు వస్తే ఏం జరుగుతుంది అనగా, దేవుడు తన సొంతగా తనంతట తాను నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్తును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతా తీసివేస్తాను అంటే, ఐ విల్ రిమూవ్ ద కర్స్ ఆన్ యూ బికాస్ ఆఫ్ ద సిన్. పాపము మూలముగా కలిగిన శాపమంతటిని నేను తొలగించేస్తాను. నేనే తొలగిస్తాను. యెషయా గ్రంథంలో చెప్తాడు, నా అంతటా నేనే నా చిత్తానుసారముగా మీ పాపములను నేను కడిగి వేస్తున్నాను, తొలగించేస్తున్నాను అని చెప్పాడు. ఎంత గొప్ప దేవుడు. నీవు పాపము చేత నన్ను విసిగించావు. నీ దోషం చేత నన్ను నీవు ఆయాస పెట్టావు. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమాలు తుడిచేస్తున్నాను. నేను నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోను. దేవుడు శ్రమిస్తున్నాడు. నీ పాపము ఇక ఎన్నటికీ జ్ఞప్తికి రాదు. నేనే నీ పాపాన్ని క్షమిస్తున్నాను. నేనే నీ అతిక్రమాన్ని తుడిచేస్తున్నాను. నేనే నీ పక్షంగా వ్యాజ్యమాడతాను. నేనే నీ పాపం యొక్క శాపాన్ని తొలగించేస్తాను. కమ్ అంటు మీ, నా దగ్గరికి రా అని పిలిపిస్తున్నాడు. ఈ రాత్రి ఏ బాధలో నీవున్నా కూడా, ద రూట్ కాజ్ ఈస్ యువర్ డిసొబీడియన్స్ అండ్ డిస్బిలీఫ్. యేసుక్రీస్తునందు నీవు నమ్మకం ఉంచకపోవడం వల్లే ఇంకను రోగములు, ఇంకను పాపములు, ఇంకను వేదనలు, ఇంకను రోదనలు, ఇంకను కరువులు, ఇంకను కాటకాలు, ఇంకను భయములో, ఇంకను స్వేచ్ఛ లేకుండా, you will feel the deliverance. నీవు విడుదలను అనుభవించగలుగుతావు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తావు. యేసు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన రెండు చేతులు నీ కొరకు చాచి ఉన్నాయి. కమ్ అండ్ హగ్ క్రైస్ట్. క్రీస్తుని హత్తుకో మిత్రమా. రిసీవ్ ద పీస్ ఇన్ యువర్ హార్ట్ అండ్ రిసీవ్ ద పీస్ ఇన్ ఆల్ యువర్ డే టు డే లైఫ్.